ప్రతిరోజు మనము దేవుని యొక్క వాక్యమును చదువుట ద్వారా మన యొక్క ఆత్మ దేవునితో సంబంధము కలిగి ఉంటుంది. ఇదే ఆధ్యాత్మిక సిద్ధపాటు లేక ఆత్మీయ సిద్ధపాటు అంటే ఇదే. ప్రతిరోజు ప్రార్థన చేయడము, ఆ ప్రార్థనతో మనము దేవునితో సంబంధాన్ని బలపరుచుకోవడము, రెండవదిగా వాక్యము ద్వారా మనము దేవునితో సంబంధాన్ని సహవాసాన్ని మనం ఏం చేయాలంటే మనం బలపరుచుకోవాలి. ఈ వాక్యం ఏం చేస్తున్నాయా అంటే ఈ యొక్క ఆధ్యాత్మిక జీవితంలో మన యొక్క త్రోవలకు అది వెలుగుగా ఉంటుంది, మన యొక్క అడుగులకు వెలుగుగా ఉంటుంది. ఏది? వాక్యము. కాబట్టి మనం ప్రతిరోజు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడం ద్వారా మన యొక్క ఆధ్యాత్మిక జీవితంలో మనకు ఎదురయ్యేటువంటి సవాళ్ళను మనం ఏం చేస్తామంటే ఎదుర్కోగలుగుతూ ఉంటాం. వాటిని ఎదుర్కోవడానికి మనము సిద్ధపడతా ఉంటాం. ఆయన వాక్యం అనేటువంటి ఆయుధమును మనం ధరించుకుంటాం. వాక్యం అనే ఖడ్గమును మనం పట్టుకుంటాం. ఆ వాక్యం అనే వెలుగు మన పైన మనలో ప్రకాశించినప్పుడు మనం వెలుగు మార్గములో మనం ప్రయాణం చేస్తాం. మన త్రోవను